ఎస్ఎఫ్ఐ జిల్లా సమరబేరి సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విద్యార్థులతో స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో ముగింపు సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తిలు మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సమరబేరి సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విద్యార్థులతో స్వాగతం తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో ముగింపు సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎనలేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. గత వారం రోజులుగా ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర బృందం విద్యారంగ సమస్యలపై 600 కిలోమీటర్లు నిర్వహించిందని అన్నారు. సైకిల్ యాత్రలో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేశారు. గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్మెంట్స్ విడుదల చేయాలని అన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వ విద్యారంగం ఎలా బలపడుతుందని అన్నారు. నిధులు లేక ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాలని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారం చేస్తున్నాయని అన్నారు. చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అత్యవసరమని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోరాటం చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులపై కేసులు ఎత్తివేయాలని అన్నారు. ఈ సైకిల్ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లావుడియా రాజు, చింతల శివ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బోదాస్ వెంకటేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివకుమార్, ఈర్ల రాహుల్, వేముల నాగరాజు, కాసుల నరేష్, జిల్లా కమిటీ సభ్యులు తీగుళ్ల శ్రీనివాస్, ఈర్ల కార్తీక్, నరేందర్, మహేష్, సాయి నాయకులు బోదాస్ నరేష్, రుద్రగోని మధు, గుడ్డేటి సుర్జిత్, బోయ మహేష్ తదితరులు పాల్గొన్నారు.